ఒకటి రెండు రోజులు చెత్త కుప్ప అలాగే ఉండిపోయింది అనుకోండి, తిట్టుకుంటూ వెళ్ళిపోతాం. లేదు అంటే చిచి ఏంటి నరకం అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తాం కదా. చెన్నైలోని పేరంగూడి అనే ఒక ఊరిలో గత 50 ఏళ్లుగా ఒక భారీ చెత్త కుప్ప ఉంది. అది 1 టన్నో 2 టన్నులో కాదు, దాదాపు 30 లక్షల టన్నుల చెత్త. ఆ ప్రాంతం గుండా వెళ్తుంటే కూడా ఆ దుర్వాసనకు ప్రాణాలు పోతాయేమో అనిపిస్తుంది. ఆ చెత్త వల్ల ఆ భూమిలో నీళ్లు విషమైపోయాయి. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది. అట్లాంటి టైంలో వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకోకండి. వాళ్ళు ఆ చెత్తను ఉపయోగించుకున్న విధానం తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజానికి ఆ చెత్తను అసలు ఏం చేయాలో మొదట వాళ్ళకి అర్థం కాలేదు. దాన్ని అంతా కాలిస్తే విషమైపోతుంది, అలాగే ఉంచితే భూమి కలుషితం అయిపోతుంది. అప్పుడే ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బయోమైనింగ్ అనే ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పెద్ద డ్రోన్లతో అక్కడ ఉండే చెత్త మీద ఒక బ్యాక్టీరియాను చల్లారు. ఆ బ్యాక్టీరియా చెత్తను తినేసింది. దీనివల్ల అక్కడున్న దుర్వాసన మొత్తం మాయమైంది. మనం పారేసిన గాజు ముక్కలన్నిటి కలిపి వేరే టన్నుల కొత్త గాజు సీసాలు తయారయ్యాయి. ఇళ్ల నిర్మాణంలో వచ్చిన వ్యర్థాలను మిషన్లో వేసి పొడి చేసి దాంతో రోడ్ల పక్కన వాడే పేవ్మెంట్ ఇటుకలను తయారు చేశారు. మనం వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్తో కొత్త సోఫాలు, బెంచీలు తయారు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేసింది. చెత్తను తీసేయడం కోసం 400 కోట్ల అనుకోవచ్చు, కానీ ఆ 30 లక్షల టన్నుల చెత్తను తీసేయడం వల్ల 10,000 కార్ల నుంచి వచ్చేంత కాలుష్యం ఆగిపోయింది. అలాగే పాడైపోయిన అక్కడి చిత్తడి నేలలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి. త్వరలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్సే రాబోతున్నాయి. సో మనం ఏదైనా ఒక వస్తువుని చెత్త అనుకుని పడేస్తున్నాము అంటే దాని అర్థం అది పనికిరాదు అని కాదు, దాన్ని ఎలా వాడాలో మనకు తెలియదు అని. చిత్తశుద్ధి ఉంటే చెత్త కూడా బంగారంలాగా మార్చొచ్చని పెరంగుండి ప్రపంచానికి చాటి చెప్పింది. మరి ఈ అద్భుతమైన మార్పుపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి.